హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ సినిమా సెంటర్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫైనల్ డిసిషన్ 6th పార్ట్ కి ముందు రిలీజ్ అయిన 5 పార్ట్ల మూవీస్ రివ్యూ ఇవ్వబోతున్నాను. 6th పార్ట్ ఓటీటీకి వచ్చిన తర్వాత రివ్యూ ఇస్తాను. అంతకుముందు రిలీజ్ అయిన ఫైనల్ డిసిషన్ ఫస్ట్ పార్ట్ 2000 ఇయర్ లో రిలీజ్ అయింది. తర్వాత 2003, తర్వాత 2006, తర్వాత 2009, 5th పార్ట్ 2011 లో రిలీజ్ అయింది. ఈ మూవీస్ లో ఫస్ట్ పార్ట్ చూస్తే సెకండ్ పార్ట్ నుంచి అన్ని కరెక్ట్ గా అర్థమవుతాయి. ఫస్ట్ పార్ట్ చూడడం కంపల్సరీ. ఫస్ట్ పార్ట్ మధ్యలో కొంచెం అక్కడక్కడ బోరింగ్ గా అనిపిస్తుంది. మిగిలిన 4 పార్ట్స్ చాలా బాగున్నాయి. ఎక్కడా బోరింగ్ గా అనిపించదు. ఒక్కొక్క మూవీ 1 hour 30 minutes వరకు ఉంది. ఎండ్ క్రెడిట్స్ తీసేస్తే 7 hours లో మొత్తం కంప్లీట్ చేసేయచ్చు. ఇందులో ఏ మూవీ కూడా ఫ్యామిలీతో అసలు చూడలేము. అక్కడక్కడ న్యూడిటీ, ఇంకా కిస్ సీన్స్, మనుషులని మరీ కిరాతంగా చనిపోవడం అలాంటివి చూపిస్తారు. ఫ్యామిలీతో చూసేటప్పుడు ఇబ్బంది పడవచ్చు. ఫ్రెండ్స్ తో ఓకే. ఒక స్టోరీకి ఇంకో స్టోరీకి సంబంధం లేదు, కానీ కంటిన్యూగా చూస్తే కరెక్ట్ గా కనెక్ట్ అవుతాము. అన్ని స్టోరీలు ఒకటేలాగా ఉంటాయి. స్టోరీ ఏమిటంటే, మూవీలో ఎవరికో ఒకరికి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో కనబడుతుంది. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం నుంచి తప్పించుకునే క్రమంలో తర్వాత ఏం జరిగింది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారింది, చివరికి ఏం జరిగింది అన్నది మూవీలోనే చూడాలి. ఈ మూవీస్ కి మైనస్ ప్లస్ పాయింట్స్ ఏం చెప్పట్లేదు, కానీ బ్లడ్ అది చాలానే చూపిస్తారు. భయంకరంగా చనిపోవడం అలాంటివి చూసేటప్పుడు ఇబ్బంది పడవచ్చు. వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు చూడకపోవడమే బెటర్. ఇంకా చిన్న పిల్లల్ని కూడా చూపించకండి. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. నేను ఇచ్చిన రివ్యూస్ గనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కమెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.